ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే పనుల మీదనే ఖజానా పెట్టడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా చాలా మొండిగా నిర్ణయం తీసుకొని పోలీస్ వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టుకొని ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తూనే ఉన్నారు. రైట్. ఇప్పుడు నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు కదా, ఎందుకు మీరు అంత అపోజ్ చేయాల్సిన అవసరం ఏమున్నది తెలంగాణ తల్లి విషయంలో? ఒకటి, ఇది బీఆర్ఎస్ పార్టీ అపోజ్ చేస్తున్నది కాదు, యావత్ తెలంగాణ సమాజంలో మెజార్టీ తెలంగాణ ప్రజలు అపోజ్ చేస్తున్నది. ఏది కానీ ప్రతి ఒక్కటి ప్రజల ప్రతి ఒక్క వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ మీద రుద్దడం కాదు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న దాన్నే బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ప్రజలు హైడ్రా వద్దన్నారు, బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది ప్రజల పక్షాన. ప్రజలు ఫార్మా పేరుతో మా భూములు గుంజుకోవద్దన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. ప్రజలు తెలంగాణ తల్లి మా అస్తిత్వానికి బతుకమ్మ చిహ్నంగా ఉండే బతుకమ్మను తీసేసిరని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ వాదులందరూ వ్యతిరేకిస్తున్నారు. పర్సంటేజ్లో తేడా ఉండొచ్చు కానీ మెజారిటీ పర్సంటేజ్ ప్రజలు తెలంగాణ వాదులు ఉద్యమకారులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓకే, నేను ఒక ఫోటో చూసిన, ఇప్పుడు కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. వాటిని ఆదర్శంగా తీసుకొని పెట్టినని అనుకోవచ్చు కదా. ఒకటండి, ఓకే, దాన్ని ఆదర్శంగా తీసుకొని పెట్టినామని మేము అనుకుంటే మీరు ఇప్పుడు అభయహస్తం పెట్టాల్సిన అవసరం ఏముందండి? బతుకమ్మను తీసేసి బతుకమ్మ ఉన్న ప్లేస్లో బతుకమ్మను తీసేసి పెట్టవలసిన అవసరం ఏముంది? ఒకటి. రెండవది, సరే మీరు అంటే ప్రజలకు అభయహస్తం ఇస్తున్నది, దీవెనలు ఇస్తుంది అన్నట్టుగా తెలంగాణ తల్లి ప్రతీకగా పెట్టిండ్రు, దాంట్లో తప్పేమున్నది? ఇంకా బతుకమ్మను తీయడం తప్పే కదండి. చాలా మంది ఇప్పుడు అనేకం వింటున్నాము. తెలంగాణ అంటే బతుకమ్మ ఒకటే కాదు, బోనాలు వస్తాయి, ఇంకా ఇతర పండుగలు వస్తాయి, చాలా వస్తాయి. అన్ని తెలంగాణ తల్లి చేతులలో పెట్టలేం కదా. అన్ని తెలంగాణ తల్లి చేతిలో పెట్టలేము కానీ ఉన్నదాన్ని తీయాల్సిన అవసరం ఏముంది? మన చరిత్రను తప్పుదారి పట్టించాల్సిన అవసరం ఏముంది అనేది ఒకటి. రెండవది, ఇప్పుడు తల్లిని మార్చాల్సిన అవసరం ఏముంది? అందరూ తెలంగాణ ప్రజలు, అప్పుడు ఉన్న ఉద్యమకారులు, అప్పుడున్న తెలంగాణ వాదులు, అంతేందుకు కేసీఆర్ గారు ప్రతి ఒక్కరితో చర్చ జరిపిన తర్వాతనే కదా, మాట్లాడిన తర్వాతనే కదా మన చరిత్రకు తల్లి ఇలా ఉంటే బాగుంటుంది, అందులో భాగంగానే జొన్న కంకులు, అందులో భాగంగానే బతుకమ్మను, అందులో భాగంగానే చేనేత చీరను, అందులో భాగంగానే కోహినూర్ వజ్రాన్ని పెట్టి తయారు చేశాం కదా. పక్క రాష్ట్రాల తల్లులతో పోలిస్తే మన తల్లి ఎందుకు తగ్గిపోవాలి అనేది ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు మీరు మార్పు అన్నప్పుడు మార్పు ప్రజల జీవితాల్లో కదా తీసుకురావాలి. దేవత అంటేనేమో గుళ్ళో ఉంటుంది, తల్లి అంటేనేమో గుండెల్లో పెట్టుకుంటుంది, అందుకే మేము తల్లి రూపాన్ని తీసుకున్నాం తప్పించి దేవత రూపాన్ని తీసుకోలేదు అని చెప్పి ఇప్పుడు ఈ రోజు చూసామండి, ఛత్తీస్గఢ్లో కూడా మీరు తల్లిని మార్చారు, మీ తల్లిని చూసాం ఛత్తీస్గఢ్లో కూడా. ఈ రోజు తెలంగాణలో ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది? నేను లేని చరిత్రే ఉండొద్దు. రేవంత్ రెడ్డి గారు ఒకటే అనుకుంటున్నారు, ఆయన ఉద్యమ చరిత్రలో లేరు, నేను లేని చరిత్ర లేరు. ఖచ్చితంగా అసెంబ్లీలో 2-3 సందర్భాలలో మాట్లాడిన తెలంగాణ వాళ్ళకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో మాట్లాడిన సందర్భాలు ఒక్కటండి. 2-3 సందర్భాల్లో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాట్లాడిన సందర్భాన్ని మీరు చెప్తున్నారు. తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి తరలి వెళ్తున్న సందర్భాన్ని కూడా మేము మీకు చూపిస్తాం. మరి ఆ 2 సందర్భాల్లో క్వశ్చన్ చేసిరని మాట్లాడుతున్నారు. మరి అప్పుడు మొత్తం తెలంగాణలో తెలంగాణకు వ్యతిరేక రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణకు వ్యతిరేక శక్తుల వైపే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒకటి. రెండవది, తెలంగాణ కోసం అంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పుడు ఎందుకు తల్లి గుర్తుకు రాలేదా? అప్పుడు ఈ ప్రజలు గుర్తుకు రాలేదా? అప్పుడు ఈ స్వపరిపాలన గుర్తుకు రాలేదా? అప్పుడు ఏదో చెయ్యాలి నా గడ్డకు నా వంతుగా అనేది గుర్తుకు రాలేదా? ఓన్లీ ఒక రాజకీయ నాయకుల్లాగానే ఉన్నారు కదా, ఒక స్వార్థ రాజకీయ నాయకుల్లానే ఉన్నారు కదా, పదవి కోసం మాత్రమే రాజకీయాలు చేశారు కదా. ఈ గడ్డ కోసం ఏనాడన్న రాజకీయాలను తెలంగాణ తల్లి కోసం వాడారా? కాబట్టి తెలంగాణ తల్లి మీద ఈరోజు ప్రేమ ఉన్నట్టు మాట్లాడవచ్చు, లేదు తెలంగాణ గడ్డ మీద ఈరోజు మీరు సీఎంగా ఉన్నందుకు ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ ఉద్యమ సందర్భంలో ఏ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మీద ప్రేమ చూపించింది లేదు. తెలంగాణ కోసం అంతెందుకు చాలామంది యూనివర్సిటీల్లో విద్యార్థులు
వాళ్ళు తరిమి కొడితే చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా రాజీనామా చేసిన కొంత సందర్భాన్ని మనం చూసాం. ఎందుకంటే మీరు రాజీనామా చేయకుంటే మేము నియోజకవర్గాల్లో తిరగనీయము, మీరు రాజీనామా చేయకుంటే అమరులైతున్న అమరవీరుల శవాల దగ్గరికి మేము రానియము, మీరు రాజీనామా చేయకుంటే యూనివర్సిటీలోకి అడుగు పెట్టనీయమని చెప్పి తరిమి కొట్టిన తర్వాత వ్యతిరేకత చాలా పెద్ద ఎత్తున ఉంది అని తెలిసిన తర్వాత అప్పుడు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఆ సందర్భంలో ఎక్కడున్నారండి రేవంత్ రెడ్డి గారు? కాబట్టి ఈరోజు ఏదో కొత్తగా ప్రేమ చూపించడం కాదు, నేను లేని చరిత్రలో అసలు చరిత్రే ఉండొద్దు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఒక కేవలం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం వల్ల చరిత్ర మొత్తం మార్చేసినట్టే అని ఫీల్. అది వాళ్ళ భ్రమ. వాళ్ళు అనుకుంటున్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే చరిత్రను మార్చినట్టు అనుకుంటున్నారు. లేదు, వాళ్ళు అంటున్న కేసీఆర్ గారి ఆనవాళ్ళను మారిస్తే చరిత్రను మార్చినట్టు అనుకుంటున్నారు. కాకపోతే అది భ్రమ మాత్రమే. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆ చరిత్ర ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది తిరగ రాయలేని చరిత్ర. వాళ్ళకి అది అర్థం కావట్లేదు, అది వాళ్ళ భ్రమ.